హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనాథ్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ ఎంసెట్ బాటనీ హై వెయిటేజ్ చాప్టర్స్ని డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఓకేనా? సో ఏ చాప్టర్స్ నుంచి అయితే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉందో, ఎక్కువ మార్క్స్ ఏ చాప్టర్స్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చో ఆ చాప్టర్స్ యొక్క లిస్ట్ని మనం ఈ వీడియోలో చూడొచ్చు. సో మీరు ఛానల్కి కొత్త అయితే వీడియోస్ని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఎంసెట్ చూస్తే కనుక మనకి బైపీసీ చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంసెట్ రాస్తారు, ఎందుకంటే మెడికల్ అండ్ అగ్రికల్చర్ కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి. అండ్ వీళ్ళకి వచ్చేసి బాటనీ సబ్జెక్ట్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మనకి ఎంపీసీ బైపీసీ ఇద్దరికి ఒకటే ఉంటుంది స్టూడెంట్స్. బాటనీ, జువాలజీ వీళ్ళకి ఎక్స్ట్రా ఉంటుంది. సో బాటనీలో మనకి 40 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 40 మార్క్స్ మనకైతే వస్తాయి అనమాట బాటనీ సబ్జెక్ట్ నుంచి. ఓవరాల్గా ఎగ్జామ్ టైం అయితే మనకి 3 hours, 160 మార్క్స్, 160 క్వశ్చన్స్. సో మార్క్స్ అన్న క్వశ్చన్స్ అన్న ఏదైనా ఒకటే, ఎందుకంటే ఒక క్వశ్చన్కి ఒక మార్కే అనమాట, ఎక్కువ ఏం లేవు మనకి. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ బాటనీ చూసుకుంటే ఓవరాల్గా ఫస్ట్ ఇయర్ బాటనీ నుంచి మనకి 21 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో దీంట్లో మనకి హెవీ వెయిటేజ్ చాప్టర్స్ ఏంటి అంటే కనుక హై వెయిటేజ్ చాప్టర్స్ చూడొచ్చు మన ముందున్నాయి. సో ఈ చాప్టర్స్ నుంచి మనం 2 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట స్టూడెంట్స్. అంటే బయాలజికల్ క్లాసిఫికేషన్ నుంచి, ప్లాంట్ కింగ్డమ్ నుంచి, మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి, సెక్సువల్ రిప్రొడ్యూషన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గురించి, టాక్సానమీ గురించి, సెల్ గురించి, సెల్ సైకిల్ గురించి, హిస్టాలజీ గురించి. సో ఈ చాప్టర్స్ నుంచి మనం 2 క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, సో ఇవి హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ అనమాట. సో ఫస్ట్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ ఇయర్ బాటనీలో ఇవి ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వండి. సో రెస్ట్ ఆఫ్ ద చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి మనం 1 క్వశ్చన్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట స్టూడెంట్స్. ఇది ఫస్ట్ ఇయర్ బాటనీ. అండ్ సెకండ్ ఇయర్ బాటనీ చూద్దాం. సెకండ్ ఇయర్ బాటనీలో హై వెయిటేజ్ ఉన్న చాప్టర్స్ ఏంటి అంటే కనుక 5 చాప్టర్స్ ఉన్నాయి. వీటి నుంచి మనం 2 క్వశ్చన్స్ని ఒక్కొక్క చాప్టర్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫోటోసింథసిస్ ఇన్ హైయర్ ప్లాంట్స్, రెస్పిరేషన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్, మాలిక్యులర్ బేసిక్స్, బయోటెక్నాలజీ. సో ఈ చాప్టర్స్ అనేవి ఇంపార్టెంట్. ఫస్ట్ ఇవి మీరు ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే వీటి నుంచి మనం 2 క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్. అండ్ మిగతా చాప్టర్స్ నుంచి 1 క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఎగ్జామ్లో. సో ఫస్ట్ ఇవి ప్రిపేర్ అయ్యి తర్వాత అవి ప్రిపేర్ అవ్వద్దని నేను చెప్పట్లేదు స్టూడెంట్స్. సో ఫస్ట్ అయితే ఇవి ఎక్స్పెక్ట్ చేయండి. ఓకే స్టూడెంట్స్. సో ఓవరాల్గా సెకండ్ ఇయర్ నుంచి మనకి 19 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. ఓకే స్టూడెంట్స్. అండ్ మనమైతే ఫస్ట్ ఇయర్ నుంచి 21 మార్క్స్, సెకండ్ ఇయర్ నుంచి 19 మార్క్స్, ఓవరాల్గా 40. సో ఇది 20 అవ్వచ్చు, ఇది 20 అవ్వచ్చు, లేదంటే ఇది 19 అవ్వచ్చు, ఇది 21, కొంచెం మారచ్చు. ఓకే స్టూడెంట్స్. సో దట్స్ ఇట్ అనమాట. అండ్ హై వెయిటేజ్ చాప్టర్స్ తెలిసాయి కదా, వాటికి సంబంధించిన వీడియోస్, వాటికే కాదు నార్మల్ చాప్టర్స్ సంబంధించిన వీడియోస్ కూడా మనకి ఫుల్ చాప్టర్ వీడియోస్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఎన్సీఆర్టీఆర్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ని పక్కన పెట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి, చాప్టర్ బై చాప్టర్, మోడల్ పేపర్స్, ఎగ్జామ్ టిప్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అనమాట. సో మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి లింక్స్ చూసి వాటిని క్లిక్ చేస్తే మీ ముందుకు వచ్చేస్తాయి స్టూడెంట్స్. ఓకేనా? అండ్ ఈ ఛానల్లో ఎంసెట్టే కాదు, పాలిసెట్, ఐఐటి, నీట్, సో ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ఐపీ సిరీస్, ఎస్ఎస్సి సిరీస్, ఫుల్ చాప్టర్ వీడియోస్, కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అనమాట. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. సో వీఆర్ క్రియేటింగ్ ద 100% ఫ్రీ కంటెంట్ అండ్ బెస్ట్ క్వాలిటీ కంటెంట్. Have a nice day, keep smiling, all the best for your upcoming MCET examinations. Bye bye students.